Oh. Hello, it's Salvador. I love you. Welcome back to Chunks Talk. We are going to react to Bomarilu movie. My God. Get ready. అది ఆస్ని కాలేజీలో అందరూ అంటుంటే నీకు కళ్ళు లేవా? చూడు నా జుట్టు ఎలా ఉందో సరిగా రింగులా అటు పక్క not properly done. హాస్ని జరుగుతుందా? Always smiling. అది ఇది కూడా తెలియదు. మరి ప్రేమ దాన్ని అడుగు. హాయ్ సిద్ధు. ఏం చేస్తున్నావు? ఓ చిన్న ఫైటింగ్. వాడు నా బొమ్మ తీసాడు. వాడికి వాడిని ఇచ్చాను. వాడిని పెడుతుంటే నీ ఫేస్ చూడాలి. నీ ఫేస్ ఎలా ఉంది? నైట్ మందు కొంచెం ఎక్కువైంది. మందు తాగుతావా నువ్వు? ఏ బ్రాండ్? ఓల్డ్రో. మా నాన్న బ్రాండ్. ఎందుకు మందు తాగుతావు సిద్ధు? మామూలుగా మా నాన్న తిట్టుకోవడానికి తాగుతాను. నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి. నాన్న తిడతావా? ఏమని తిడతావు? ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగొచ్చు కదా. వదిలే సిద్ధు. ఏం తిడతావు చెప్పు? కూతురా? ఇలాంటి గుడ్లు చెప్పు సిద్ధు. నాకు 3 గుడ్లు ఏమైంది నీకు? నువ్వేమో తాగేసి మీ నాన్న తిడతావు. తాగే మా నాన్న తిట్టాలి నాకు ఉండదా? ప్లీజ్ సిద్ధు ఒక 3 గుడ్లు అసలు క్లాస్ కి రావట్లేదా? నువ్వు వెళ్ళు. నేను బూతులు నేర్చుకుంటాను. నేను నేర్పుతానమ్మా నీకు. నాకు తెలియని బూతులు లేవు. వాటిలో నేను కిందని ఏమా చెప్పరా. ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా? పాటు వర్ణించనా? లిప్స్ లాలి బాక్స్ రా. దాన్నంటే నీకేంట్రా? పోరాడే పుడికి బయలుదేరాడు. That to fight is looks like a realistic fight. Like that. Exactly. It's a sport fight. The feel, that kind of feel you're getting. Oh, is that Rajesh? సిద్ధు వాడిని బిందు కొట్టాలి. ఎవరిని పడితే వాటి ఫ్రెండ్ అంటే ఇలా మాట్లాడుతున్నాడు. చూసా వచ్చాయి. నేనే చేశాను. అందరితో ఫ్రెండ్లీగా ఉండడు తప్ప. అందరినీ నమ్మడం తప్పు. అందరినీ ఇలా ఉండరు తెలుసుకో. అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను. నిన్ను నమ్మొచ్చా? Oh, that and all he means like. Father. నేను అదే చెప్పాను. చూసారా? హలో హలో హలో. That family actually. హలో హలో. నీతో మాట్లాడాలి. మాట్లాడమని చెప్పారండి నాన్నగారు. Is that మీకు దెబ్బ తగిలింది కదండి? టాబ్లెట్ వేసుకున్నారా? జ్యూస్ భోజనం అమ్మ పెట్టింది. నాకు నిద్ర వస్తుంది. Oh, that girl. అది That day he gone, no? ha. Father.
ఎంగేజ్మెంట్ అన్నా ఆల్మోస్ట్ ఏంటి ఫస్ట్ డ్రింక్ ఎత్తేసా పడుకోలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను. ఐస్ క్రీమా ఈ టైంలో? ఒంటరిగానా? అందుకే కదా నిన్న పిలుస్తున్నాను. నేను రాను, నువ్వు కూడా వెళ్ళదు. ప్లీజ్ సిద్ధు. అయినా మీ నాన్న ఎలా ఈ టైంలో వెళ్ళిస్తున్నారు? దానికి దగ్గర నీ బ్రాండే పొద్దున్న దాకా ఎవడు. నువ్వేమో అందరినీ నమ్మొద్దంటావు, నన్ను పిలిస్తే రానుంటావు. ఎలా సిద్ధు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా? నేను వెళ్తున్నాను, బాయ్. ఓ He's not used to do it. Yeah, it's very new for him. ఒకటి బటర్స్కాచ్. See the frame, wow. That cycle. రానన్నా తింటావా? ఇంకోటి సరే చిన్నది, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దా? పెద్దది 25 రూపీస్. అక్కడ తీసుకో. గణేష్ నేను రేపిస్తానే. ఓ గణేష్ వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? గణేష్ మీరు ప్లీజ్. అయినా పోయి నాకెందుకు ఫోన్ చేశావు? అనవసరంగా నాకు టెన్షన్. నీకెందుకు టెన్షన్? ఏదో అయితే తెలుస్తుంది. ఏమవుతుంది? నీకు తెలియదా? వెళ్ళకపోతే విను అంతే. సర్లే, ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నా వచ్చిగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమంటున్నాను కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, మేము తీసుకెళ్తాం. నిజంగా? వనగా కూడానా? ఇల్లు వచ్చింది, వెళ్ళు. చెప్పు. కనకారావు నువ్వు ఒక్కడే ఎలా వెళ్తా? నేను డ్రాప్ చేయనా? Oh. What a placement. Nice actually. The scene, the connection itself is very nice. It's all time. Like that song. When I heard it in Telugu. I heard in Tamil, no? In Tamil, he only sang actually. So that's Siddharth. what a score. Telugu, he only sings almost like a song. Almost like singing sound. Oh, she's very uncomfortable there. Wow. Nice frames, right? The song is like almost seen by song. Like a... అది ముందు మిమ్మల్ని అన్నారు గ్యాంగ్ పరువు అంటూ వాళ్ళు రెచ్చగొట్టారు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ప్రేమించాడు వాడు. లేకపోతే అక్కడ వాళ్ళ నాన్న వీడికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎన్ని గొడవలు అవుతాయి? అయితే ఏంటి? వాడి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి అమ్మాయి కాలో వాడికి తెలుసు. ఇప్పుడు తెలిసింది అంటాడు, వినొచ్చు కదా. వినొద్దు చెప్పట్లా, ప్రాబ్లం అవుతుంది ఆలోచించమని. అదే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నారే? నేను నీ లైఫ్ గురించి కదా మాట్లాడుతుంది. బాను నా లైఫ్ ఏం కాదే. నేను మంచోడిని. హాస్ని నా పక్కన ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఈ విషయం హాస్నికి తెలుసా? రేపు చెప్తాను.
చెప్పు అడుగుతాను స్ట్రైట్ గా చెప్పాను. అదేంటి ఏదో చెప్పడానికి పిలిచావు అనుకున్నాను, అడగడానికేనా? సరే అడుగు. హాస్ని మన ఇద్దరి మధ్య ఏముంది? ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సార్? అదే నేను అడుగుతున్నాను. ఎప్పుడు? నా దగ్గర టైం లేదు, ఇప్పుడే చెప్పు. సరే నేనే చెప్తాను. ఒకసారి నేను చెప్పేది విను. ఇప్పుడు చెప్తా, తర్వాత అందరికి చెప్తానని తిడతా. హాస్ని ఒక్కసారి విను. హాస్ని విను. వినకపోతే అందరికి చెప్పేస్తాను. నిజంగా చెప్పేస్తాను. హలో, మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. Oh, that. సరేరా, నేనే వింటాను. ఓయ్ That girl only, no? ఎవరు అమ్మాయి? చెప్పేసావా? ఓకే మా చెప్పేసా. అమ్మాయితో నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయం నీ దగ్గర దాయాలని అనుకోలేదు. అలా అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పుండేవాడిని కాదు. జరిగిన నిశ్చితార్థం నాకు ఇష్టం లేకుండా జరిగింది హాస్ని. ఏదైనా నిశ్చితార్థం. కానీ ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను. నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ నీకే తెలియదు హాస్ని. నిన్ను కలిసిన తర్వాత నేను లైఫ్ లో ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. నా మీద నమ్మకం ఉంటే ఆలోచించకు, నేను వెయిట్ చేయను. వచ్చావమ్మా? అంటే నేను అబ్బు చాలా సీరియస్ గా ఉంది. ఏదో చేస్తానే. టెలిఫోన్ డిపార్ట్మెంట్ అండి, మా ఇంట్లో That is fresh actually. That it's a very fresh one. That time. He is also there, no, father? She knows that he is there, no? Let's look. Something is going to happen in this scene. No? No? Oh, he has gone. నాకు నచ్చలేదు సిద్ధు, నేను ఇలా ఉండటం. ఏదో పోగొట్టుకున్నట్టు గంటలు ఆలోచించడం నా వల్ల కాదు. నువ్వే చెప్పావు కదా నాకు ఏది ఇష్టమో అదే చేస్తానని. ఆ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా, అది చేసుకోకు. నీకు ఏది నచ్చితే అదే చేయి. నీ మీద నాకు నమ్మకం ఉంది. బాయ్. The bus is waiting for her. She is very company with all people, right?
Oh, that college was really good. Everyone is telling. Is this internal I scene? think the scene like that. No? Feels like. Yeah. Oh God, this is shocking. We expected Yeah. her father. What a frame again. That was a nice twist actually. Stop it here. Introduction. That was pakka, that punch Yeah. scene. Oh my god. Like, because So- we were expecting her father, because that's what it was showing in the scene. Like, he was there, like his scooter got Yeah. breakdown, and he was something he was doing. So we almost thought like he's going to see this particular scene, but not like it was totally unexpected and shocking. That was his father, Yeah. like, and how he's in home. His father is completely shocked Yeah. by Actually, seeing him. That's the thing. Director, how the movie is taking, no, it is unexpectedly. No, whatever the next scene is coming, no, we will be expecting something, but the director will show in a different way, and Yes, that too, yes. before that, he will show in like that it is going to happen, Mm. but again he'll change. the Yes, next yes, scene. because so many the twist is happening, like Yeah. in an unexpected way. Yeah. That is what, because as soon as we would be. I thought, okay, she is going to come and say complete no to him, but see, there again that shift happened. Like, she almost like accepted that, and is not telling openly, Mm. but it is almost very clear, and he's very happy by Yeah. seeing that, and we were also, as an audience, like, we were also very happy to see that particular scene. Actually, that's the thing. So, completely director is taking the audience to the movie, because when he'll be happy, like Siddharth will be happy, there we are also getting that smile. That's- yeah. When he's on tension, we are getting that tension mode. Yes, because So all the things are getting with the this movie is actually mainly oriented to his particular character. Yeah. That is what, that his character's main focus in this Mm. movie. So we almost like traveling through with him. correct. So that's the reason, like, and already we have seen he's the one is facing lots of issues in his life, though Yeah. he's very rich actually. Yeah, correct. Because in taking it her part, like she's doing her all by her own, whatever Mm. she loves to do, she's doing, though she's not having very supportive background, Yeah. but still she's doing whatever making her happy. Yeah. But in the other side, he's not able to do the things what to make him happy. Now he's trying to do. So it is almost like we are almost traveling with his efforts and his complete journey. That's why. And that too, why the movie is having a repeat value, because these many years now we are watching in 2025, still that freshness is there. Mm. Even some dialogue counters also, that telephonic that call was so super, because when he was immediately, like, he wanted to talk, there he was telling, they're telling, like Telugu Ah. that was so superb, that comedy, because That too in that era, yeah, right? now also that is fresh actually. Now we also, can, yeah. now also when you're watching it after a long time, still feeling that freshness, Yes. like that's very that's a speciality of this movie. That's why, because I now I understood actually why people used to tell us, in our NJ and JK channel to react Santosh Subramaniam. Mm. I know there was a time like people used to give lots and lots of Yeah. suggestions to react that movie, because we were continuously reacting Tamil movies in movies, that yeah. channel. So now I'm getting to know why actually people told Yeah, to and watch that movie. not only that, actually, even though when we reacted Bale Bale Magadi Boy and some other romantic movies, there also people were telling that so many references has taken from this movie to the other movies. Why? Because that is there. Some frames and all we can see. That song frame also. Aniti Prava, some little bit of frames we have seen actually. Uh-huh. That is from there or here, don't know. But whatever it is, that frame
we can see, and so many beautiful frames, like that ice cream frame was their night shot. So that superb. night shot, and that is it's a more of like romantic. Yeah. It's a romantic movie. So obviously, like the way they are taking the movie and all the turns the movie is taking in a very beautifully. So the same way we are also able to beautifully journey with the movie. That's the beauty of this film. And that too, it's not completely a romantic also. That's the thing. Because and nowhere actually, like see, when we take a romantic movie, it would be like both of them would be saying yeah, I love you, then as normal everything it would be, right? But that journey is very interesting always. And that too, family also is there, in this movie. Yes. Because when he got and complications are also there. Yeah, when it's not very smooth. No, actually that accident scene also, after that fight, that he told her that accident. But there also that family moments, how they have shown. Because the sister they are caring him too much. That's why. Because he doesn't want that much of care. But all are very, very caring because he's very rich. So, all are taking care of him. So he's almost feeling like everything is very tightened around him. So he's not having that freedom. So that is what he's trying to. That's the reason he's saying that I'll be happy with her. Whenever she's there, I'm happy. Though that's what he was missing in his life. So now he got that. So he almost like wanted that kind of life. That is what. And I really like the movie, how it is going, and the intermission part also was superb. Yeah, this interval we want to see next what it is. So people will come sure. After the interval also, if they are going out also, surely they will come and see the movie. Watch to know that how the next is going to be Prakash Raj's performance. Okay. Right. So we'll see another video.